ఎవరైనా జల్సా చేయాలనుకుంటే ఏ దేశానికి వెళతారు? ముందుగా మనం లిస్ట్ రాసుకుంటే అందులో ఉండే మొదటి పేరు థాయిలాండ్. ఎందుకంటే అక్కడ టూరిజం మొత్తం జిల్ జిల్ జిగా జిగా అని చెప్పుకుంటారు. బీచ్లు, నైట్ లైఫ్, మసాజులు కూడా సరదాగా పురుషుల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. అందుకే విలాసాల పర్యాటకులకు థాయిలాండ్ నంబర్ 1 కంట్రీగా ఉంది. అయితే థాయిలాండ్లో ప్రాస్టిట్యూషన్ నేరం. ఎవరైనా డబ్బులకు వ్యభిచారం చేస్తే ఫైన్ వేస్తారు. అందుకే అక్కడ టూరిజం ఇండస్ట్రీకి చెందిన చాలా మంది కలిసిన ఓ ప్లాన్ అమలు చేశారు. అదేంటి అంటే అద్దెకు భార్యల్ని సమకూర్చడం. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. థాయిలాండ్ పర్యాటకులకు అక్కడ ఇప్పుడు భార్యల్ని అద్దెకిస్తారు. అంటే ఎవరైనా థాయిలాండ్కు ఒంటరిగా వెళ్ళినా, మగ గుంపుతో వెళ్ళినా ఎవరికి వారు ఓ జంటను వెదుక్కోవచ్చు. వారితో లీగల్గా పెళ్లి చేసుకోకపోవచ్చు, కానీ భార్యను అద్దెకు తీసుకోవచ్చు. వారితో అన్ని పనులు చేసుకోవచ్చు. కొన్నాళ్ల క్రితం ప్లెజర్ మ్యారేజెస్ పేరుతో థాయిలాండ్లో విస్తృత ప్రచారం జరిగింది. ఉత్తిత్తి పెళ్లిళ్లు చేసుకుని ఎంజాయ్ చేసి వెళ్లిపోతూ ఉంటారు. వాటి స్థానంలో ఇప్పుడు రెంటల్ వైఫ్స్ విధానం వచ్చింది. ఈ విధానం ప్రకారం ఓ అగ్రిమెంట్ చేసుకుంటారు. థాయిలాండ్కు వెళ్ళాక అవసరాలు తీర్చడానికి ఓ భార్య కావాలి అనుకుంటే బ్రోకర్లను సంప్రదిస్తే వారే తీసుకొస్తారు. అమ్మాయికి తగ్గట్లుగా రేట్ ఉంటుంది. $1,600 నుంచి $1,16,000 వరకు వివిధ ధరల్లో భార్యలు అద్దెకు దొరుకుతారు. నైట్ లైఫ్ ఉండే ప్రాంతాలలో ఇలాంటి వారు చాలా సులువుగానే దొరుకుతూ ఉంటారు అని పర్యాటకులు చెబుతున్నారు. మరి ఇది ఆ దేశంలో నేరం కాదా అంటే ఇప్పటి వరకు ఈ రెంటల్ వైఫ్స్ విధానంపై అక్కడి చట్టాలు ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. చట్టాలు కూడా వ్యతిరేకంగా లేవు. అందుకే ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు. అంటే ఇందులో ఏమైనా సమస్యలు వచ్చి తమ దేశ మహిళలకు ఏమైనా సమస్యలు వస్తాయి అనుకుంటే ప్రభుత్వం అప్పుడు ఏమైనా రెగ్యులేషన్స్ తెస్తుందేమో, కానీ ఇప్పుడు మాత్రం ఏ సమస్యలు లేవు. థాయిలాండ్ పూర్తిగా పర్యాటక రంగంపై ఆధారపడిన దేశం. అక్కడి ప్రజలు కూడా టూరిస్టుల మీద వచ్చే ఆదాయంతోనే ఎక్కువ గడుపుతూ ఉంటారు. నైట్ లైఫ్ కోసం వచ్చేవారే ఎక్కువ కావడంతో థాయ్ ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు.